2 రోజుల నుంచి చూస్తున్నా ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారు. మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉండే ఇల్లాలు ఉందని మర్చిపోయారా? కాలేజీలో నా ప్లేస్ని ఇంకొకరితో రీప్లేస్ చేశారు భారత్. ఆ వచ్చినోడు నాకన్నా బాగా చదువు నేర్పించేవాడన్నా అయితే పిల్లలు బాగుపడతారు కదా అని ఆలోచించే నిస్వార్థుణ్ణి నేను. వాడి వల్ల ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నాకైతే నమ్మకం లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. నేను కాలేజ్ పెట్టాలనుకుంటున్నా భారత్. ఇంకేం ఆలోచించకుండా కాలేజీ మొదలు పెట్టండి. బ్యాంకులో బ్యాలెన్సే లేదు. కాలేజ్ పెట్టాలంటే ఆశామాష కాదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే ఏమిటండి? 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన చాలు. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ రోజు నా భార్య మాటల్లో కళ్ళల్లో ధైర్యంతో వెలుగుతున్న దీపాన్ని చూశా. ఆ వెలుగు ప్రతి విద్యార్థికి పంచాలనుకున్నా. ఆ వెలుగు పేరే శ్రీహరి డిగ్రీ కాలేజ్. భగమంటూ మండే వాడే స్టూడెంట్ అయితే శ్రీహరిలో ప్రతి విద్యార్థి నిప్పులు చెరిగే సూర్యుడు కాడా. చంద్రుడిలా వెన్నెలనిస్తూ వెలిగే వాడే గురువే అయితే శ్రీహరిలో చదువును పంచే ప్రతి గురువు చంద్రుడు కాడా. చేయి చేయి కలుపుకొని ఒక ఆలయాన్ని మలుచుకోరా. ఆలయాన చదువుకొని నీ ఆశయాన్ని గెలుచుకోరా. చదువంటే గోడల మధ్యన బూజులు పట్టిన పుస్తకమేనా? శ్రీహరిలో చదవడం అంటే పట్టిన బూజులు తులపడమేనా? చదువంటే గోడల మధ్యన బూజులు పట్టిన పుస్తకమేనా? శ్రీహరిలో చదవడం అంటే పట్టిన బూజులు తులపడమేనా? చదువంటే ఆట పాట కలలు కలరు కలిసినదేగా. శ్రీహరిలో వీటితో